కృతవీర్యుని యొక్క కుమారుడే కార్తవీర్యార్జునుడు. అలాంటి ఆ కార్తవీర్యార్జునుడు తాను ఒక సందర్భంలో 1000 బావులతో మొత్తానికి నీళ్ళని డ్యాంగా కట్టి ఆపిస్తుంటాడు. రావణాసురుడిని చక్రం పెట్టేసుకుంటాడు ఒకసారి వస్తే సామాన్యుడు కాదు. అలాంటి కార్తవీర్యార్జునుడిని కూడా ఓడించిన మహానుభావుడు ఎవరు? వాలి అని చెప్తారు. కార్తవీర్యార్జునుడు ఒక సందర్భంలో తన 1000 చేతులతో నీళ్ళని ఆపుతుంటే వాలి వచ్చి అనామతులు ఇలా సంకల్ప పిల్లల కింద పెట్టేసుకుంటాడు కార్తవీర్యార్జునుడు. అలాంటి వాలిని కూడా సంహారం చేసిన వాడు రామచంద్రుడు. అలాంటి కార్తవీర్యార్జునుడు యొక్క ఆవంశంలోని దత్తాత్రేయుడు. ఎందుకు దత్తాత్రేయ వచ్చిందంటే ఆత్రేయునికి అతని యొక్క తపస్సును మెచ్చి, సూర్యాదేవి యొక్క తపస్సుకు మెచ్చి తనను తాను దత్త ఇచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చింది అంటే దత్త అంటే ఇవ్వడం. ఎవరు ఇచ్చుకున్నారు తనను తాను? స్వయం శ్రీమన్నారాయణుడే. అత్రి అనసూయ. అత్రి మహర్షికి 3 లేవు: కామ క్రోధ లోభాలు లేదు, మోహం మనము మాత్సర్యం అనే 3 ఏవైతే ఉన్నాయో ఇవి లేవు. కాబట్టి నా విద్యతే త్రిహి యస్మిన్, ఎవరి ఏదైతే ఈ 3 లేవో వాడు ఆత్రేయుడు. మరి ఆత్రేయుడు ఇంత చక్కగా నియమబద్ధమైన జీవనాన్ని సాగిస్తూ తపస్సు చేసినందుకు పరమాత్మ ఏం చేశాడు? దత్త తనను తాను చేస్తున్నాడు. దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు అనేటువంటి పేరు ఎవరికి వచ్చింది? పరమాత్మకి రావడం జరిగింది. ఏ ఆత్రేయుడికైతే తనను తాను దత్త ఇచ్చేసుకున్నాడో అందుకొరకే పరమాత్మకి ఏమైనా పేరు దత్తాత్రేయ అని చెప్పి అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయుడు, దత్తాత్రేయుడు. మరి ఈ అద్భుతమైనటువంటి రావణాసురుడు యొక్క పరాక్రమం, ఆ రావణాసురుడు యొక్క పరాక్రమాన్ని కూడా చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. ఆ తర్వాత పరశురామ దేవుడి చేత కార్తవీర్యార్జునుడి యొక్క సంహార ప్రక్రియను చెప్తారు. పరశురాముడు రాజులు దస్యప్రాయాలే ప్రపంచాన్నంతా దోచుకొని తింటుంటే 21 సార్లు భూమండలాన్ని చుట్టి గండ్ర గొడ్డలితో అలా దుష్ట క్షత్రియ సంహారం చేస్తాడు. మరి అలాంటి ఎన్నో క్షేత్రాలు అప్పుడు పాపపడేయడానికి లోకంలో లోక దృష్టిలో ఎంతో పాపం వచ్చేసింది. పరశురాముడు ఇంత సంహారం చేసినాడు, ఇంత కనిపించిన క్షత్రియుని అలా సంహారం చేసేసాడు. పాపం వచ్చింది. అందుకే మన సువర్ణపురంలో కూడా ఏం చేశాడు? గొప్ప యజ్ఞాన్ని ఆచరిస్తాడు పాపం వృత్తికి. అందుకే దీన్ని పరశురామ క్షేత్రం అని చెప్తుంటారు. స్వయంగా సాలిగ్రామాలు అనేక వెలువంతు ఉంటాయి శిలారూపంలో. ఇది అద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ తర్వాత వృష్ణి వంశ నిరూపణం, సుపల్క, గాంధీని, అక్రూరుడు యొక్క వంశము, రోష్టు వంశము, శూరవంశము, దశపుత్ర వంశము, వసుదేవాదుల యొక్క జన్మను చెప్తారు. ఆ తర్వాత పృథుకీర్తి, పుత్ర, శుద్ధదేవ, శుద్ధశ్రవ, రాజాదిరాజ పుత్రుడు. ఆ కుంతికాంబోధుని యొక్క జన్మము, ఆ కుంతికాంబోధునికి కుంతి మొదలైనటువంటి స్త్రీల, అందుకే వసుదేవుని చెల్లెలని చెప్తుంటారు. ఎవరిని? కుంతిదేవుని. వసుదేవునికి ఉన్నటువంటి 14 మంది భార్యలు: సహదేవ, శాంతిదేవ, శ్రీదేవ, దేవరక్షిత, మృతదేవి, ఉపదేవి, దేవకి, రోహిణి. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వసుదేవుని యొక్క భార్య. దాంట్లో రోహిణి పుత్రుడే బలరాముడు. తర్వాత త్రిగర్త పురోహితులే గర్భులంతా కూడా అక్కడ వెలుగొందుతుంటారు. కాలభైరవుని యొక్క జన్మం కూడా ఈ 35వ అధ్యాయంలో చెప్తున్నారు. ఈ 35వ అధ్యాయంలో కృష్ణావతార ప్రసంగాన్ని కూడా విచిత్రంగా అద్భుతంగా తెలియజేశారు. తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖగదాద్యుదాయుధం శ్రీవత్స లక్ష్మణం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రశైవం ప్రయోగ సౌభగం మహారహ వైడూర్య కిరీట కుండల త్రిషా. మరి మీ కృష్ణుడు పుట్టినప్పుడు కొట్టండి, మీ కృష్ణుడు పుట్టినప్పుడు కొట్టండి అంతే. మహారహ వైడూర్య కిరీట కుండల త్రిషా పరిశుద్ధ సహస్ర కుంకలం ఉద్దామ కాంచంగత కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత. బ్రహ్మాది దేవతలందరినీ
ముందు పెట్టుకుని భూదేవత చిన్న దుఃఖితురాలై భూభారంతో అలా రోధిస్తూ బ్రహ్మాండం శరణం బ్రహ్మదేవుని శరణు వేడుకుంటే ఆ బ్రహ్మదేవుడు తీరం క్షీర పయోదదేహే ఆ క్షీర సముద్రానికి వెళ్ళి అక్కడ భగవంతుని విశేషంగా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు మెచ్చినటువంటి శ్రీహరి తాను గోచరిస్తాడు. లక్ష్మీదేవికి మాత్రం బ్రహ్మాది దేవతలకు ఆ రూపం కూడా కనిపించదు, కేవలం మాట మాత్రం వినిపిస్తుంది. తాను పరమాత్ముడి యొక్క ఆదేశాన్ని విని ఏ శృణుతామరాహ ఏ అమరాహ శృణుత దేవతలారా వినండి, అంటే మాకేం వినిపించడం లేదు కదా, మీకేం వినిపించదు, నాకే కనిపించలేదు, మీకు ఎక్కడ వినిపిస్తుంది, నాకు వినిపించింది. పరమాత్ముడి యొక్క ఆదేశాన్ని మీకు చెప్తున్నాను. తత్ప్రియార్థం సంభవంతు సుర స్త్రియా గోపికా స్త్రీలు గోపాలకులు మీరందరూ కూడా పరమాత్మునికి సేవ చేయడానికి ఆయన యొక్క ప్రీతి కొరకు మీరంతా ఎక్కడ పుట్టాలి, గోకులంలో జన్మించండి. అందుకే సర్వేవై దేవతాప్రాయ గోకులంలో ఉన్న వాళ్ళంతా గోపాలకులు గోపికా స్త్రీలు ఎవరు వీళ్ళంతా దేవతలే, దేవతాప్రాయ దేవతలు కానటువంటి వ్యక్తులు అక్కడ లేరు. వాళ్ళంతా భగవత్ ప్రీతికై వాళ్ళంతా అవతరించారు. కృష్ణుడు పుట్ట కన్నా ముందే పరమాత్ముడి యొక్క ఆదేశం సరే అని చెప్పి, అంతేకాకుండా వసుదేవుని యొక్క ఇంట్లో పరమాత్ముడు జన్మిస్తాడు. సాక్షాత్ శేషుడే బలరాముడుగా రోహిణీదేవి ఎందుకు వసుదేవుడి ద్వారా జన్మిస్తాడు అని చెప్పి చెప్పడము. అలాంటి ఇదంతా జరిగిన తర్వాత ఉగ్రసేన మహారాజు యొక్క అద్భుతమైనటువంటి పరిపాలన, కంసుడి యొక్క భుజదండాల చేత గుప్తమైనటువంటి క్షేత్రం ఈ మథురాపట్టణం. ఎవరు కూడా కంసుల్ని ఎదిరించి ఆ పట్టణానికి జోలికి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. మథురాపట్టణమే మూలంగా ఉంటూ అలా ఢిల్లీ నుంచి ఆరంభించి సంవత్సరం మథురాపట్టణం కిందనే హస్తినావతి పట్టణం జోలికి వాళ్ళు వెళ్ళలేదు అంతే తప్ప అంత సామర్థ్యం. దీనికి దానికి 100 కిలోమీటర్ల దూరం అద్భుతమైనటువంటి రాజ్యం మథురాపట్టణం. చెల్లెలి అయినటువంటి దేవకీదేవిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేస్తుంటారు. సంతోషం కలిగింది. స్వయం చెల్లెని సాగనంపాడు. ఆ సాగనంపడానికి వెళ్ళేటప్పుడు సారథి ఉంటాడు కదా, ఆ సారథిని కొబ్బరికాయ లేదంటున్నా ఆంగ్లేయునికి కొబ్బరికాయ మొత్తం భార్య స్మరణ చేసుకుంటే చెప్పండి. అయిపోయింది. ఆ దేవకీదేవి తాను ఆనందంగా ఇంత ప్రేమ నా పైన మా అన్నకు ఈ క్షణంలో ఎవరింత సారథిని పట్టణం తోసేసి నన్ను తీసుకుని వెళుతున్నా అంటే నాది ఎంత భాగ్యం అనుకున్నాడు. ఇంతలోనే అస్యాస్వామష్టమో గర్భో అంతాయాం నయసేబుదా, ఒరే అబుదా, ఒరే నువ్వు కూడా ఎవరి యొక్క ఎన్నిలో గర్భం నీకు మృత్యువో ఆమెనే నువ్వు బయటకు సాగలుగుతున్నావు కదా, నీకు తెలియడం లేదు అని చెప్పి ఆకాశం అనే ఒక అశరీరవాణి ఆకాశం నుండి ఒక మాట అలా వచ్చేసరికి ఇంకా ఎవరు నమ్మేది దైవం పైన వీడికి విశ్వాసం లేదు, తానే దైవం అనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని నమ్మించాలంటే దైవం ఏం చేసింది, అశరీరవాణిగా ఆకాశం నుండి ఒక మాట వదిలేసింది. వెంటనే గాలి మాట అంటారు కదా, వెంటనే తాను ఇంకా పగ్గాన్ని వదిలేయడం, చేతిలో పగ్గం వదిలేసి కట్టుకొని పట్టుకున్నాడు. ఎడని చేతితో జుట్టు పట్టుకున్నాడు. ధర 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 రథం కిందికి లాగేశాడు.
ಯಾವುದರಿಂದ ಬಂದಿದೆ ಎಂಟನೇ ಮೊದಲನೇ ಕೊಟ್ಟು ಎಂಟು ಮಕ್ಕಳನ್ನು ಕೊಟ್ಟು ಹೇಳಿ 8 మంది పుత్రులను నీకు ఇచ్చేస్తుంది 8 మాత్రం కాదు ఇప్పుడు ఇప్పుడు విశ్వాసం వచ్చిందా ఈ మాట బాబు అని చెప్పి అప్పుడు చుట్టూ తీసుకొని వెళ్ళి కార్యాలయంలో బంధిస్తారు. ఆ తర్వాత పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి చరణ ప్రసంగం నానే వచ్చింది. చెరసాలలో ఉన్నటువంటి దేవి తాను పుట్టినటువంటి 6 మంది పుత్రుల్ని కూడా ఒక్కొక్కరి చొప్పున ఒక్కొక్కరిని శుద్ధకీర్తి మొదలైన కీర్తిమంతం ప్రథమ జన్మం చెప్పినట్టుగా మొట్టమొదటిగా పుట్టినటువంటి కీర్తిమంతుడు వాడిని తీసుకుని వెళ్ళి వసుదేవుడు ఇచ్చేస్తాడు. వదిలి ఏం చేస్తాడు అని చెప్పి ఎందుకు చెప్పినా కానీ వినడు. చివరికి వసుదేవుడు తీసుకొని వెళ్ళి ఇచ్చిన తర్వాత ఆ కంసుడు అంటాడు నేనేం చేసుకోవాలి నయతో అంటాడు. అవసరం నేను దీనివల్ల నాకేం మరణం రాదు తీసుకొని వెళ్ళేటట్టు నాలుగు వస్తాడు. వచ్చి నీకు పిచ్చిపట్టిందా కమలపు దృష్టాంతాలు ఇస్తాడు. కమలం ఉంటుంది. కమలంలో 8 దళాలు ఉన్నాయి. ఏది మొదటి దళం నీకు తెలుసా మనుషుడు ఆలోచనలు పడుతున్నాడు. పాపం ఉండాలి. కృష్ణుడు 8వ వాడుగా రావచ్చు, మొదటి వాడిగా కూడా రావచ్చు, 2వ వాడిగా రావచ్చు. ఏది మొదటిగా నీకు తెలుసా పిచ్చోడా? ఏ రూపంలోనూ మాయావి వచ్చేవాడు కృష్ణుడు. పుట్టేవాడు దేవుడు మాయావి. ಮೊದಲ ಪ್ರಾಣಿಗಳ ಹುಟ್ಟುಚ್ಚು ಎರಡನೇವನಾಗಿ ಹುಟ್ಟಬಹುದು, ಮೂರನೇವನಾಗಿ ಹುಟ್ಟಬಹುದು. ಯಾವುದನ್ನು ತೆಗೆಯಬೇಕಾಗತ್ತೆ? ಕಮಲದ ದಳದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದೊಂದು ದಳವನ್ನು ಇದು ಮೊದಲು ಹುಟ್ಟಿದ ತೆಗೆಯಕ್ಕಾಗಲ್ವ? ಹಂಗೆ ಮೊದಲನೇವನಂತ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ದೇವರ ಮಾಯ ಅಂತಾರೆ. దానికి ఏం చేయాలి? ఎవరెవరు పుట్టితే వాడించాము అసలు కమలం హోమ్ చెప్పింది కరెక్ట్ అని చెప్పి వదిలేసిన పిల్లని పోయి ఆమె చేతుల్ని చిచ్చేదే కదా. వద్దు 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 అన్నా కానీ అన్నా క్షమింపు క్షమించు అన్నా కానీ మీదవాడు లాక్కుంటాడు. లాక్కొని తీసుకుని వెళ్ళి గోడ కొడితే రక్తపు ముద్ద చిన్న చిన్న పిల్లలు చాలా ఏడుస్తుంటుంది. వసుదేవుడు సాంత్వనం పరుస్తాడు. చెప్పిన వెళ్ళేది దుష్టుడు. ఆ పాపం కన్నారు కదా 1 2 3 4 5 6 7వ గర్భం దాలుస్తుంది. 7 నెలల తర్వాత అడిగింది మరి ఆదేశిస్తారు. యోగమాయ సాక్షాత్ మాయనే గర్భంలో ఈమె ప్రవేశించాలి. లేక రోహిణి దేవి ఎందు ఈ గర్భాన్ని తీసుకుని వెళ్ళి పెట్టాలి అని చెప్పి ఆదేశిస్తారు. వసుదేవుడి యొక్క మరొక భార్య రోహిణి ఈ 7వ నెలలో ఉన్నటువంటి గర్భాన్ని తన అద్భుతమైన సామర్థ్యం చేత యోగమాయ ఏం చేస్తుంది? దుర్గాదేవి తీసుకొని వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది కేవలం భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యం, యోగమాయ సామర్థ్యం. 7 నెలల తర్వాత గర్భాన్ని తీసి మరొక మాత్రం గర్భంలో పెట్టవచ్చు సాధ్యమైనటువంటి అంశం కాదు. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది. దాన్ని తీసుకొని వెళ్ళి గ్లాస్ లో పెడుతున్నారు. గ్లాస్ లో పెడుతున్నారు మాత్రం గర్భంలో పెట్టగలుగుతారా? సాధ్యమే చెప్పండి. గ్లాస్ లో పెడతారు. ఎక్కడ పెట్టవచ్చు? 6 నెలలకి పిల్లవాడు పుట్టాడు, గ్లాస్ లో పెడతాము. 1,20,000 తాగుతాం, 30,00,000 తాగుతాం. ఎంతో సుధీర్ కొడుకే చూసాను. తమ్ముడు ఎన్ని 20,000 వాళ్ళకు సాధించాలంటే సుఖంగా ఉన్న శరీరం నుంచి పుట్టేవాడు 100 రూపాయలు ఫ్రీ డెలివరీ చేసుకుని ఎంత ప్రమాదం మాయ సాధ్యమైనటువంటి అంశం సంహారం చేస్తారు. యోగమాయ తాను యొక్క ఆర్ధ చేత
గర్భాన్ని 7వ నెలలో బలరామ జన్మిస్తారు. జయ బలరామ భగవానికి ధరించినప్పుడు ఈ కాంట కనిపించారు. చూడడానికి ఎవరు పుట్టగా ఆయన కట్టాడు. నా శత్రువు విశేషంగా ప్రపంచానికి నీవు కావాలంటే నీకు చేసినటువంటి సత్య అని అనిపించుకోవాలంటే నీ చేతిలో చేపట్టే కర్మ సత్యమే లేదు. సత్యవంతుడని మేము అంటాం. చేసిన సృష్టి విద్య అయితే దేవుడు సత్యం లేవుతాడు. ಮಾಡು ಕರ್ಮಗಳೆಲ್ಲ ಸುಳ್ಳು ಮಾಡ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ ಅವ್ರ ಹೆಂಗ್ ಸತ್ಯ ಆಗ್ತಾರೆ? ದೇವರು ಮಾಡಿದ ಕರ್ಮ ಸುಳ್ಳು ಅಂತಂದ್ರೆ ಸುಳ್ಳು ಕರ್ಮ ಮಾಡಿದ ಭಗವಂತ ಹೇಗ್ ತಾನೆ ಸತ್ಯ ಆಗಲ್ಲ. ಎಲ್ಲವೂ ಸತ್ಯವೇ. ಪರಮಾತ್ಮ ಸತ್ಯ, ಪರಮಾತ್ಮದಿಂದ ಭಿನ್ನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಜಗತ್ತು ಕೂಡ ಸತ್ಯವೇ ಅಂತ ಹೇಳಿ ಅನೇಕ ಅದ್ಭುತ ದೃಷ್ಟಾಂತಗಳಿಂದ ಸಮರ್ಥನ ಮಾಡಿ ಭಾಗವತದಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ಆ ಸತ್ಯ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ, ಹೀಗೆ ಅಲ್ಲ ಬ್ರಹ್ಮದೇವರೇ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ರುದ್ರದೇವರೇ ಅದನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದನ್ನು ತೋರಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಆ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಒಂದೇ ಶ್ಲೋಕದಲ್ಲಿ. ಸತ್ಯಸ್ಯ ನೇತ್ರಮುಖ ಸತ್ಯ ಸತ್ಯಾತ್ಮಕಂ ತ್ವಾಂ ಶರಣಂ ಪ್ರಪನ್ನಾಃ ಅಂತೇಳಿ ಆ ಪರಮಾತ್ಮ ವಿಶೇಷವಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ದೇವಕ್ಕೆ ವಸುದೇವರು ದುಃಖ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ, ನಿಮ್ಮ ದುಃಖವನ್ನು ಕಳೆಯೋದಕ್ಕಾಗಿ ಸಾಕ್ಷಾತ್ ಪರಮಾತ್ಮ ನಿಮ್ಮಲ್ಲಿ ಅವತಾರ ಮಾಡ್ತಾನೆ. ವಸುದೇವ ಕಶ್ಯಪ, ಅದಿತಿ ದೇವಿ ಸಾಕ್ಷಾತ್ ದೇವಕಿ ದೇವಿ ಯಾರು ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ವಿಶೇಷವಾಗಿ ಅನುಗ್ರಹ ಮಾಡಿ ಪೂರ್ವ ಜನ್ಮದಲ್ಲಿ ಇಬ್ಬರು ಹೀಗಾಗಿದ್ದೀರಿ. ಆದ್ದರಿಂದ ಪರಮಾತ್ಮನನ್ನು ಪುತ್ರ ಭಾವದಿಂದ ನೋಡ್ಬೇಕು ಎಂಬ ಒಂದು ತಪಸ್ಸನ್ನು ಮಾಡಿದೆ. ಕಶ್ಯಪ ಅದಿತಿಯರನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾರಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ಅವತಾರ ಮಾಡ್ತಾನೆ? ದೇವಮಾತೆ ಯಾಕೆ? ಅದರಿಂದ ನೀವೇ ವಿಚಾರ ಮಾಡಬೇಡ್ರಿ. ಭೂಭಾರವನ್ನು ಹರಣ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಪರಮಾತ್ಮ అవతారం ಮಾಡ್ತಾರೆ, అవతారం చేస్తారు అని చెప్పి విశేషంగా వాళ్ళకి ఆదేశించి అదృశ్యులు అవుతారు బ్రహ్మదేవుడు, రుద్రదేవుడు వారు. వసుదేవుడు కూడా పరమాత్మను విశేషంగా ప్రార్థిస్తారు. వెంటనే కృష్ణుడు అవతరించే వేళ సంప్రాప్తించింది శాంతమైన వాతావరణం. అష్టమి తిథి, దానిపైన నడురాత్రి. ఎటు చూసినా కానీ చల్లటి ఆ నీళ్లు మెల్లమెల్లమెల్లగా సముద్రాన్ని కలుస్తున్నాయట. ఏక ప్రవాహం లేదు, ఎక్కడి డిస్టర్బెన్స్ అవుతుందో అని చెప్పి అన్నట్టుగా నిదానంగా ప్రవహిస్తున్నాయట. శబ్దం గోచరించకుండా గోర్గై నిదానವಾಗಿ హరితా ಇದೆ. ఎవరికి డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు నిద్ర లేవకూడదేమో కృష్ణుడు పుట్టినప్పుడు అని ఏమో అన్నట్టుగా మెల్లమెల్ల మందం మందం జలధరాహ జగజ్జల సాగరం మెల్లగా వెళ్ళి సముద్రంలో చేరుతున్నాయి. అంతేకాకుండా సామాన్యంగా పురోహితులు వెలిగిస్తే అగ్ని వెలుగుతుంది. ఇన్ని రోజులు కష్టం ఉన్నందుకు ఆ అగ్నిదేవుడు వెలిగాడు, వీడు వెలిగిస్తే వెలిగాడు. కానీ ఇప్పుడు అలా కాదు. కృష్ణుడు పుట్టిన తర్వాత మమ్మల్ని ఎందుకు మా దగ్గర ఎందుకు వస్తారు? వీళ్ళంతా బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేస్తారు, కృష్ణుని పడుకుంటారు. మమ్మల్ని కూడా కొద్దిగా చూడండి, నమ్మల్ని ನೋಡ್ರಪ್ಪ, ದೇವರು ಹುಟ್ಟಾಗಂತೇಳಿ ನಮ್ಮನ್ನು ಬಿಡಬೇಡ್ರಿ ಅಂತ ಅಗ್ನಿ ತನ್ನಷ್ಟು ತಾನೇ ಬಿಡಲು. ಅಂತ ಸಮಯದ ಶಾಂತವಾದ ಅಗ್ನಿಗಳು ತಮ್ಮಷ್ಟು ತಾವೇ ಬೆಳೆದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಇನ್ನೊಬ್ಬರು ಬಂದು ಹಚ್ಚಿಲ್ಲ, ಅಥವಾ ದೇವರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ತಾವೇ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ ಅಗ್ನಿದೇವರು ಅಂತ ಹೀಗೆಲ್ಲ ಪಾದರಾಜ ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ. ಅದ್ಭುತವಾಗಿ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ವೇಳೆಯಲ್ಲಿ ಕುಲ ಸನ್ನಾದ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದ್ವಿಜಾಂಗ ಶಬ್ದಕ್ಕೆ 2 ಅರ್ಥಗಳಿವೆ. ಬ್ರಾಹ್ಮಣ ಅಂತ 2 ಸಂಸ್ಕಾರ,
ಜಾಯತೆ ಶೂದ್ರ ಸಂಸ್ಕಾರ ದ್ವಿಜ ಉಚ್ಯತೆ. ಜನ್ಮದಿಂದ ತಾನು ಶೂದ್ರ, ಸಂಸ್ಕಾರದಿಂದ ದ್ವಿಜನಾಗ್ತಾನೆ. 2000 ದ್ವಿಜ ಅಲಿಕುಲ್ಲ ಸನ್ನಾಗ ಅಂದ್ರೆ 2 ಬಾರಿ ಹುಟ್ಟಿದ ಬ್ರಾಹ್ಮಣರ ವೇದ ಮಂತ್ರಗಳ ಒಂದು ಶಬ್ದಾರ್ಥ ಒಂದರ್ಥ. ಅಥವಾ 2000 ಹುಟ್ಟೋದು ಯಾವ ಪಕ್ಷಿಗಳು, ಆಯಾ ಗಿಡಗಳ ಮೇಲೆ ಕುಳಿತಿರ್ತಕ್ಕಂತಹ ಪಕ್ಷಿಗಳು ಪ್ರಾತಃ ಕಾಲದಲ್ಲಿ ಶಬ್ದವನ್ನು ಮಾಡಬೇಕು. ಆದ್ರೆ ಕೃಷ್ಣಾವತಾರ ಪ್ರಸಂಗ ರಾತ್ರಿ 12 ಗಂಟೆ ಆದ್ರೂ ಕೂಡ ಅವೆಲ್ಲ ಪಕ್ಷಿಗಳು ಕಿರಕಿರ ಶಬ್ದವನ್ನು ಮಾಡಬೇಕು. ರೀತಿಯಾಗಿ ಅವು 2 ಬಾರಿ ಹುಟ್ಟುವ ಕತ್ತಿಯ ರೂಪದಲ್ಲಿ, ಅನಂತರದಲ್ಲಿ ಮತ್ತೆ ಆ ಕತ್ತಿ ಹೊಡೆದು ದ್ವಿಜ ರೂಪವನ್ನು ಪಡೆಯುತ್ತೇವೆ. 2 ಸಾರಿ ಹುಟ್ಟಿವೆ ಅಂತ ಅದರಿಂದ ಅದಕ್ಕೆ ದ್ವಿಜಾಂತ ಹೆಸರು. ಈ ರೀತಿಯಾಗಿ ಅದ್ಭುತವಾದ ವ್ಯಾಖ್ಯಾನದಿಂದ ಸಮರ್ಥನೆ ಮಾಡಿ ತೋರಿಸ್ತಾರೆ. ಪರಮಾತ್ಮ ಜಾಯಮಾನೆ ಜನಾರ್ದನೆ ಏದು ಬಯೋ ದೇವ, ದೇವತೆಗಳೆಲ್ಲ ದುಂದುಬಿಯನ್ನು ಅವರು ಗುಣಿಸಿದ್ದಾರೆ. దేవతలందరూ దుందుబి కూడా నాట్యం చేస్తున్నారు, గంధర్వులు గానం చేస్తున్నారు. ఆ పరమాత్ముడి యొక్క సన్నిధానం ఎక్కడైతే ఉందో ఆ చెరసాల పైన పుష్పవృష్టి చేశారు. అందరికి ఆశ్చర్యం కలిగింది. తమద్భుతం బాలకం పరిష్కృత సహస్రకుంతలం చందన కంకణాదిభిః విరోచమానం వసుదేవాచ్చ దేవత్యాం జగ్గే శౌరిః మహాయశాః రామాచ్చ రిషటో దివ్యే దేవత్యాం దైతస్తుతః సుభద్రాయాం రథీ పాప్త అభిమన్యురజాయత అక్రూరాత్ కాశీకన్యాయాం ಸತ್ಯಕೇಶು ರಜಾಯತ ಹೇಳಿದ್ರೆ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಹುಟ್ಟಿದ ಹೇಗಿದ್ದಾನೆ, ಅದ್ಭುತವಾದ ಬಾಲಕ. ಏನ್ ಅದ್ಭುತತ್ವ, ಮೊದಲನೇ ಒಂದು ಶಬ್ದದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಲೋಕ ವಿಚಿತ್ರವಾಗಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ ಪರಮಾತ್ಮ. ಏನ್ ಅದ್ಭುತತ್ವ అంటే ದಾನ್ಯ ವಿವರಿಸ್ತಾನೆ. ಸಮದ್ಭುತಂ ಬಾಲಕಂ, ಅವನು ಬಾಲಕನಾದ್ರಿಂದ ಅದ್ಭುತ. ಏನ್ ಬಾಲಕ, ಎಲ್ಲ ಮಕ್ಕಳು ಬಾಲಕರಾಗಿ ಹುಡ್ತಾರೆ, ಇವನು ಬಾಲಕರಾಗಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ಏನಂದ್ರೆ ಹಾಗಲ್ಲ, ಇವನು ಬಾಲಕಲ್ಲ. ಬ್ರಹ್ಮದೇವರು ಯಸ್ಯ ಬಾಲ, ಬ್ರಹ್ಮದೇವರು ಯಾರಿಗೆ ಮಗುವಾಗಿದ್ದಾನೆ ಅಂತವನು ಬಾಲಕ. ಇವನು ಬಾಲಕ ಅಲ್ಲ, ಬ್ರಹ್ಮದೇವರು ಇವನಿಗೆ ಮಗು, ಅದರಿಂದ ಅವನು ಬಾಲಕ ಅಲ್ಲ. ಅಂಬುಜೇಕ್ಷಣ, ನನ್ನ ಮಕ್ಕಳು ಅಳ್ತಾ ಇರ್ತಾರೆ, ಪರಮಾತ್ಮನ ಮುಖದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅಳುವ ದೃಶ್ಯ ಯಾವುದು ಕಾಣಿಲ್ಲ, ಕಮಲದಂತೆ ಕಣ್ಣುಗಳು. ಚತುರ್ಭುಜಂ, 4 ಭುಜಗಳಿವೆ ಪರಮಾತ್ಮಗೆ. 4 ಭುಜಗಳು ಎಲ್ಲ ವಿಲಕ್ಷಣಗಳು, ವೈಲಕ್ಷಣ್ಯವನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಚತುರ್ಭುಜಂ ಏನೇನು ಧಾರಣ ಮಾಡಿದ್ದಾರೆ, ಶಂಖ ಗದಾ ಯುಧಾಯುಧಂ, ಶಂಖ ಚಕ್ರ ಗದಾ ಪದ್ಮಗಳನ್ನು ಧಾರಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಶ್ರೀವತ್ಸವನ್ನು ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣನಿಗೆ ಯಾವ ಶ್ರೀವತ್ಸ ಚಿಹ್ನೆ ಇರುತ್ತೋ ಪರಮಾತ್ಮನಿಗೆ ಆ ಚಿಹ್ನೆ ಇದೆ. ಕಲಶೋಭಿ ಕೌಸ್ತುಭಂ, ಪರಮಾತ್ಮ ಕಂಠದಲ್ಲಿ ಕೌಸ್ತುಭ ಹಾರ ಶೋಭಿಸ್ತಾ ಇದೆ. ಕಲಶೋಭಿ ಕೌಸ್ತುಭಂ ಪೀತಾಂಬರಂ, ನನ್ನ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರೆ ಎಲ್ಲ ಮಲಮೂತ್ರದಲ್ಲಿ ಉದ್ದಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಆಗಲ್ಲ. ಅದ್ಭುತವಾದ ರೂಪ, ನೀಲಮೇಘ ಶ್ಯಾಮನಾಗಿದ್ದಾನೆ. ಕಾಂಚನ್ ಗದಕಂಕಣಾದಿಭಿಃ, ಎಲ್ಲೋದು ಕೂಡ ಬಂಗಾರದ ಉಡುಗಾರ, ಕಾಲಿಗೆ ಗೆಜ್ಜೆಗಳು, ನೂಪುರಗಳು, ದಂಡಗಡೆಗಳು, ಕಡವೆಗಳು ಕೈಗೆ, ಎಲ್ಲವೂ ಕೂಡ ಅದ್ಭುತವಾಗಿ ಹೊಲಿತಾ ಇದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ನೋಡ್ರಿ ಎಷ್ಟು ಆಶ್ಚರ್ಯ, ಪೀತಾಂಬರವನ್ನು ಧಾರಣ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಯಾವ ಮಲಮೂತ್ರಗಳ ದೇವವೂ ಅವರಿಗಿಲ್ಲ. ಇಂತಹ ಪೀತಾಂಬರಂ ಸಾಂದ್ರಮಯೋನ ಸೌಭಗಂ ಮಹಾರಹ ವೈಡೂರ್ಯ ಕಿರೀಟ ಕುಂಡಲ ತ್ರಿಷಾ ಪರಿಶ್ರುತ ಸಹಸ್ರ ಕುಂತಲಂ. ಅನೇಕ ಆಭರಣಗಳ ಹೊಳಪು ಯಾವುದ್ರ ಮೇಲೆ ಬಿದ್ದಿದೆ, ಕುಂತಲಗಳ ಮೇಲೆ. ಕುಂತಲ ಅಂದ್ರೆ ಗುಂಗುರು ಗುಂಗುರು ಕೂದಲಗಳು, ಒಂದೊಂದು ಕೂದಲುಗಳ ಮೇಲೆ ಬಂಗಾರ ಆಭರಣಗಳ ಬೆಳಕು ಅದರ ಮೇಲೆ ಚಲ್ಲಿ ಅವೆಲ್ಲವೂ ಕೂಡ ಶೋಭಾಯಮಾನವಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಪರಿಶ್ರುತ ಸಹಸ್ರ ಕುಂತಲಂ ಉದ್ದಾಮ ಕಾಂಚಂಗದ ಕಂಕಣಾದಿಭಿಃ ವಿರೋಚಮಾನಂ, ಅలా ಶೋಭಿಸುತ್ತಿರುವಂತೆ ಆ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನೇ ವಸುದೇವ ಐಕ್ಷತ, 2 ಕಣ್ಣುಗಳನ್ನ ದೊಡ್ಡದನ್ನಾಗಿ ಮಾಡ್ಕೊಂಡ. ఈ నాకేనా పుట్టింది అంటే లోకంలో ఎంతో మంది పిల్లల్ని చూసేవాళ్ళు అనిపించలేదు, కానీ ఇప్పుడు వీడు ఇలా కనిపిస్తుంది అంటే నాకేనా పుట్టింది, నా కుమారుడు కాడు. ఇది తోసి సాక్షాత్ వసుదేవ వాచ
వసుదేవుడు అంటున్నాడు, ఇదితోసి భవాన్ సాక్షాత్ ప్రకృతే త్వరః, నువ్వు వాసుదేవుడు నా పుత్రుడుగా కనిపిస్తున్నావు అంతే కానీ వాస్తవంగా నీవెవరిని ప్రకృతే త్వరః, ప్రకృతి కన్నా గొప్పవాడు. సత్వ రజస్తమో గుణాలు ప్రకృతికి సంబంధించిన గుణాలు, ఏ గుణాలు నీకు లేవు, ఆ గుణాలకు అతీతుడు చెప్పి సత్యనారాయణ స్వామి కథలో చెప్తుంటారు. సత్యం అంటుంటారు, గాయ సత్యం గుణాతీతం. ఆ గుణాతీతుడు గుణాతీతుడు అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ మూడు గుణాలకు కూడా అతీతుడు. ఆ గుణాలకు లోబడి ఉండేవాడు మనం. పంచభౌతిక శరీరానికి శరీరం పంచభౌతిక శరీరం కాదు. సత్వగుణం, రజోగుణం, తమోగుణాలకు ఎందుకు లోబడి ఉంటాడు? వాటి కన్నా ఉత్తముడు కాబట్టి ప్రకృతే పరః అని చెప్పి పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. ఇలా రకరకాలు చేస్తూ సృష్టి, స్థితి, లయ, ఏమైనా జ్ఞానాజ్ఞాన బంధ మోక్షాలన్నిటికీ స్వామి నీవే కారణము అని అద్భుతంగా స్తోత్రం చేయడం. దేవకి కూడా పరమాత్మని ప్రార్థిస్తుంది. ఒక మాట అంటుంది, తేనై వరూపేణ చతుర్భుజైన, మొదలు ఏమి విశ్వరూపం ఉందో దాన్ని విశ్వసించు స్వామి అని అర్జునుడు ఒక సందర్భంలో ప్రార్థించినట్టుగా ఇన్ని భుజాలతో ఉన్న రూపాన్ని చూడాలంటే నాకు అవ్వడం లేదు, సామాన్యంగా మా భావగా మాత్రం మీరు కనిపించని అర్జునుడు ప్రార్థిస్తారు. ఈ దివ్యమైన రూపాన్ని చూడాలంటే నాకు అనుసారం లేదు అన్నట్టుగా దేవకి పరమాత్మ ఇన్ని ఇష్టములతో కనిపిస్తే ఇక్కడ వచ్చే మనుషులు నిన్ను గుర్తిస్తాడు, సామాన్య బాధలు అని చెప్పి భయపడుతుంది. ఇదే బంధనానికి కారణం. కృష్ణుడు పుట్టగానే నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణవి అని అన్ని, కానీ వెంటనే నువ్వు సంహారం చేయి స్వామి అంటే ఇన్ని సంవత్సరాలు ఏం చెరసాలు ఆమె కష్టం అనుభవించింది ఆ క్షణమే. ఇంకా చాలా మంది కష్టం అని చెప్పి సుదర్శన చక్రాన్ని వదిలి చెప్పేవాడు. కానీ పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాల పట్ల కొద్దిగా సందేహం వ్యక్తం చేసింది. ఏమని సందేహం పొందింది? వాడు వచ్చి నిన్ను ఎక్కడ భగవంతుడు తెలుసుకుంటాడో దానికి నేను భయపడుతున్నాను అంటే భగవత్ సామర్థ్యాన్ని తక్కువ. అందుకే ఈ సందర్భంలో చెప్పాలంటే ఒక హిందీ కవి చెప్తుంటాడు, ఇది मुश्किलें बड़ी है, वो मत कहो उदासे, मेरे मुश्किलें बड़े है, वो मुश्किलें है वो बड़ा है. ಪ್ರಾರ್ಥನೆ ಎಷ್ಟು ನಿರಂತರವಾಗಿದೆ. ದೇವರಿಗೆ ಮಾಡಿದ್ದೇನೆ ಕಂಸಮನ ಸ್ವಾಮಿ ನಿನ್ನನ್ನು ಚತುರ್ಭುಜದಿಂದ ಕೂಡಿದ ಚಿಕ್ಕಬಾಲಾಗುಂಟೆ ಈ ಚಿಕ್ಕಮಕ್ಕಳು ನಿನ್ನನ್ನು ಈ ಚತುರ್ಭುಜಗಳಿಂದ ಕೂಡಿದ ಈ ರೂಪವನ್ನು ನೋಡಬೇಕು ಚಿಕ್ಕವಾಗುತ್ತದೆ. ನೀನೇ ತೊಂದರೆ ನನಗೂ ತೊಂದರೆ. ದಯಮಾಡಿ 4 ಭುಜಗಳಿಂದ ಕಷ್ಟ ಸಿಕ್ಕಿದ್ರೆ ನೀನು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ದೊಡ್ಡ ಸ್ಥಳ ಈ ಕಷ್ಟ ದೊಡ್ಡ ಸ್ಥಳ ಹಿರಿಯ ವ್ಯಾಪಾರ ಮಾಡುದು ಏನಂತೆ ದೇವರಿಗಿಂತ ಹಿರಿಯ ಪದ್ಧತಿ నా కష్టం కూడా నీ పని కాదు. నీ కావాలంటే దేవుని దగ్గర
దేవతకి చేసిన మరి కొన్ని రోజులు చేస్తాను రాసి వస్తాయి చక్రాన్ని వదిలేస్తుంటే ఇంకా నా మీద విశ్వాసం రావట్లేదు, నా శక్తి కూడా విశ్వాసం రావట్లేదు, ఇక్కడ ఇబ్బంది కష్టాలు తొలగించి స్త్రీకి దీర్ఘసుమంగా ఉండే సౌభాగ్యాన్ని కలిగించే దుర్గాదేవి జయ విజయ అనేటువంటి అనేక నామాలు జన్మించు అంటే నిలిచిపోయి దానికి అందుకే ఆ కులం ఆగిపోకుండా నా యొక్క స్మరణను కాపాడుతుంది నిద్రించిన వాళ్ళని ಮೊದಲು ದೇವರ ದೃಷ್ಟಿ ಪಾದ ಇಟ್ಕೊಂಡಿರ ಸಂಸಾರ ಬಂಧನ ಕಳಿಸೋದು ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ಲಕ್ಷ್ಮಿ ಇಟ್ಕೊಂಡಿರ ದೇವರನ್ನು ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಮೊದಲು ವಿದ್ಯೆವಂತು ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಸಾಕ್ಷಾತ್ ಪರಮಾತ್ಮ ಪರಮಾತ್ಮ ಸೂರ್ಯ ಇದ್ದಂತೆ ಆ ಸೂರ್ಯ ಹುಟ್ಟಿದಾಗ ಸೂರ್ಯ ಸಂತೋಷದ ಭಗವಂತ ಉದ್ಭವಿಸಿದಾಗ ಅವರೆಲ್ಲ ಎದ್ದಿದೆ ಮಾಡಿದ್ದಾರೆ ಯಾವಾಗ ದುರ್ಗೆ ಬಂದಿದ್ದಾರೆ ರಾಕ್ಷಸರಿಗೆ ಅವಾಗ ಎಚ್ಚರ ಆಯ್ತು. ರಾತ್ರಿಗೆ ನಿಯಾಮಕನಾದ ದುರ್ಗಾದೇವಿ ಬಂದಿದ್ದಕ್ಕೆ ಆಯ್ತು. ಕೇಳಿ ಓಡ್ ಬರ್ತಾನೆ ಎಲ್ಲ ಗುರುತಾರೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಪೂಜೆ ಮಾಡಲಿದೆ ದೇವರ ಶಿವನ ಆ ಮಗು ಯಾವ್ದು ಹೆಣ್ಣು ಯಾವ್ದಾದ್ರು ಹೆಣ್ಣು ಏನಾದ್ರೂ ನನಗೂ ನಿಶ್ಚಯ ಇದೊಂದಾದ್ರೂ ಬಿಟ್ಬಿಡೋದು ನನಗೆ ಸಾಯಿಸುತ್ತೆ ಈಗ ಕಷ್ಟ ಮಹಾಪೂಜ 8 ಪೂಜೆಗಳು ಶ್ರೀ ಕಾಳಿ ಶ್ರೀಲಕ್ಷ್ಮಿ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಪ್ರೇಮ ಮೀರಗೈ ಕುರುಮಾರ ಮಹಾರತಿ ಜ್ಞಾನುಲೈನ ಗಾಲಿ ವಿಜ್ಞಾನುಲೈನ ಗಾಲಿ ಆನುವಂಶಿಕ ವ್ರತ ಸುವಿಧಾನುಲೈನ ಗಾಲಿ ಈ ಮೇಮೆಯನು ಭಾವವಂದು ಚಿಕ್ಕುಕುಂದರು ಶ್ರೀ ಕಾಳಿ ಶ್ರೀಲಕ್ಷ್ಮಿ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಪ್ರೇಮ ಮೀರಗೈ ಕೊನುಮ
రామహారతి ఆకాశ ఎగిరి 8 భుజాలు చక్రం పురుషుణ్ణి మొదలైనటువంటి ఖడ్గము అనేక డోలు డాలు వెన్ని ఆభరణాలు ధరించి ఒరే పిచ్చివాడా ఎప్పుడో నిన్ను సంహరించేటువంటి శిశువు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దగ్గర పెరుగుతుంది వెతుక్కో పాపం అన్యాయంగా వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం వదిలిపెట్టి వీళ్ళను అని చెప్పి నిన్ను చంపేవాడు ఎప్పుడో పుట్టాడు అని చెప్పి జాతక్కలు తమాంతకృత ನಿನ್ನ ನಿನ್ನನ್ನು ನಾಶ ಮಾಡತಕ್ಕಂತ ಯಾವಾಗ ಹುಟ್ಟಿದ್ದಾನೆ ಇಲ್ಲಿಲ್ಲ ಇಲ್ಲೇ ಹತ್ತಿರದ ಜನ ಹುಡುಕು ಅಂತ ಹತ್ತಿರದಲ್ಲಿದ್ದಾನೆ ಹುಡುಕು ಅಂತ ಹೇಳಿ ಆಜ್ಞೆ ಮಾಡಿ ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ಇವ್ರಿಗೆಲ್ಲ ತೊಂದರೆ ಕೊಡ್ತೀಯ ಪಾಪ ಬಡಪಾಯಿಗಳು ಇವ್ರು ಯಾಕೆ ತೊಂದರೆ ಕೊಡ್ತೀವಿ ಯಾಕೆ ಹಿಂಸೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ನೀವು ನಿನ್ನ ನಾಶ ನಿಶ್ಚಯ ಅಂತ ಹೇಳಿ ಸೂಚನೆ ಮಾಡಿ ಆಗ್ಬಿಡ್ತಾಳೆ ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಅಯ್ಯೋ ಇನ್ನೇನಾಗೋಯ್ತು ಭಾವ ಅಂತ ಹೇಳ తర్వాత అయ్యో క్షమించు అని చెప్పి స్వభావం ఎలా ఉంటుంది ಹಾಗೆ ಮತ್ತೆ ವಸುದೇವ ದೇವಕಿಯನ್ನು ಸಾಮಾನ್ಯ ಬಂಧನಂತೆ ಏನು ಮಹಾ ಕಠಿಣ ನಿಯಮಗಳಿಂದ ಬಂಧನಕ್ಕೆ ಒಳ ಮಾಡಿದ ಪೂರ್ತಿ ಏನು ದುಡ್ಡಿಲ್ಲ ಆ ಮಗು ಸಿಗೋದಕ್ಕೆ ನಮ್ಮ ಹತ್ರ ಇರಲಿಯವರು ಆದರೂ ಸುಮ್ಮನೆ ಒಂದು ಚಿಕ್ಕ ಮನೆ ಬೇಡ ಈ ಅಂತಃಪುರದಲ್ಲಿ ಅವರು ಭಯ ಹೋಗ್ಬೇಡ ಐದು ಬಿಡ್ಬೇಡ ಮಾಡ್ತಾರೆ ಹೇಗಿದೆ ವಸುದೇವಾಚ ದೇವಕ್ಯಾಂ ಯಾರ್ಯಾರು ಯಾರನ್ನ ಅಳೆದಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಈ ಹರಿವಂಶ ತಿಳಿಸುತ್ತೆ ವಸುದೇವಾಚ ದೇವಕ್ಯಾಂ ಜಜ್ಞೇಶೌರಿ ಮಹಾಯಶ ಸಾಕ್ಷಾತ್ ರೂಪದಿಂದ ಪರಮಾತ್ಮ ಅವತಾರ ಮಾಡಿದ್ದಾನೆ ರಾಮಾಚ ನಿಷಟೋ ಜಜ್ಞೆ ದೇವಕಿ ದೇವಿಯಲ್ಲಿ ಬಲರಾಮ ದೇವರು ಆ ಬಲರಾಮ ದೇವರಿಗೂ ಕೂಡ ದೇವಕಿಯಲ್ಲಿ ನಿಶ್ಚಲ ಎಂಬ ತಲೆಯನ್ನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸುಭದ್ರಾಯಂ ಪ್ರತಿಪಾರ್ಥಾತ್ ಸುಭದ್ರಾ ದೇವಿಯಲ್ಲಿ ಅರ್ಜುನನಿಂದ ಅವನಲ್ಲಿ ಅಭಿಮನ್ಯು ರಜಾಯತ ಅಭಿಮನ್ಯು ಹುಟ್ಟಿದ್ದಾನೆ ಅಕ್ರೂರಾತ್ ಕಾಶಿ ಕನ್ಯಾಯಂ ಸತ್ಯಕೇತು ರಜಾಯತ ಆಮೇಲೆ ಅಕ್ರೂರನಿಂದ ಕಾಶಿರಾಜನ ಮಗಳಲ್ಲಿ ಮಗಳಾದ ಭೂತವನ್ನು ವಿವಾಹವಾಗ್ತಾನೆ ಸತ್ಯಕೇತುವಲ್ಲಿ ಮಗವಾಗಿ ಹುಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಅಕ್ರೂರನಿಂದ ಕಾಶಿ ಕನ್ಯೆಯಲ್ಲಿ ಸತ್ಯಕೇತು ಎಂಬ ಮಗ ಹುಡ್ತಾನೆ ಎಂಬುದನ್ನ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ ಅನಂತರದಲ್ಲಿ ವಸುದೇವನ ಇತರ ಹೆಂಡತರಲ್ಲಿ ಶಾಂತಾದೇವಿ ಆಕೆಯಲ್ಲಿ ಭೋಜ ವಿಜಯ ಎಂಬ ಮಕ್ಕಳು ಹುಡ್ತಾರೆ వసుదేవుని ద్వారా శాంతాదేవి అనేటువంటి భార్య భోజ విజయులు అనేటువంటి కుమారులు జన్మిస్తారు ఆ తర్వాత సునామి ఏదైనా రెండు పేర్లు ఒకటే రుకదేవ గద అనేటువంటి దేవరక్షకులు అయినటువంటి కుమారులు జన్మిస్తారు ఉపాసంగవ అనేటువంటి కుమారుడు కూడా జన్మించడం జరుగుతుంది ఈ విధంగా రాహుల్ అనే ప్రేరేత జలంధర్ దుర్గాదేవి త్రిగర్తుడి యొక్క రాజకుమారుడుగా కుమార్తెగా జన్మించడం జరుగుతుంది లాహోరే జలంధర్ జలంధర్ అనేటువంటి పట్టణం ఆ తర్వాత కాలయవనుడి యొక్క జన్మ చెప్తున్నారు ఈ త్రిగర్త రాజుకు వివాహ యోగ్యమైనటువంటి కన్య దొరుకుతుంది ఆ తర్వాత ఈమెను ఇవ్వాలని ప్రార్థించినప్పుడు మహాసత్యవంతులైనటువంటి గర్గా అనేటువంటి వ్యక్తి ఆ త్రిగర్త మహారాజుకు తన చెల్లెల్ని గర్భునికి ఇచ్చి వివాహం చేస్తాడు అది సామాన్యుడు కాదు గర్భుడు జితేంద్రుడు అలాంటి జితేంద్రుడు అయినటువంటి ఈయన తన చెల్లెలకి సుఖపెడతాడు మహా సన్యాసిలాగా జీవనం చేస్తుంటే వీడే సుఖపెడతాడు అనే ఉద్దేశంతో పురుషుడా అపరుషుడా అని చెప్పి ప్రశ్నిస్తారు ఇలా సంవాదం చాలా పెద్దగా ఉంది దీంట్లో చివరికి ఒక మాటలో చెప్పాలంటే ఆ శైశిరాయన అనేటువంటి వ్యక్తి పుట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఆ వంశమందు అనేక గోపకన్యలు కూడా పుట్టడం జరుగుతుంది గోపాలి అప్సరసా స్త్రీలు వీళ్ళకి మొదలే చెప్పుకున్నట్టుగా ఈ హరివంశంలో గోపికా స్త్రీలు వాళ్ళ యొక్క జన్మ ఎలా జరిగింది అనేటువంటి దాన్ని చెప్తున్నారు ధారయామాస గార్గ్యస్య గర్భంధం అచ్యుతం మనుష్యాం రాజ్యభార్యాయ శూలపాణిన అని చెప్పినట్టుగా ఆ గర్గాచార్యులు
ఆ తర్వాత ఆ వంశంలో వచ్చినటువంటి ఒక భార్య ఎందు శూలపాణి అంటే ఎవరు? రుద్రదేవుడు. ఆ రుద్రావతంలో కాలయవనుడు జన్మిస్తాడు. ఎవరు జన్మించారు? కాలయవనుడు జన్మిస్తాడు. మహాదుష్టుడు. ఆ కాలయవనుడు సామాన్యుడు కాదు, ధర్మద్వేషి. అలాంటి సహాయ యుద్ధకామి కామోపతి కాలయవనుడు ఎలాంటి వాడు? వాడి యొక్క స్వభావం చెప్తున్నారు. అపుత్రవంతుడైనటువంటి ఈ యవనుడు రుద్రదేవుని వారి యొక్క మహామహిమతో మహాపరాక్రమి తాను అంతఃపురంలో ఉంటూ అలా పెరుగుతూ గౌప్యంగా ఎవరు? ఈ కాలయవనుడు పెరుగుతూ కాలాన్ని కలుపుతుంటే అక్కడ బ్రహ్మర్షి చేత బలిష్ఠుడైనటువంటి పుత్రకామి అయినటువంటి గోపాలి వేషంలో ఉన్నటువంటి అసుర స్త్రీ, గోపాలి వేషంలో ఉన్నటువంటి ఒక అసుర స్త్రీ, ఆ అసుర స్త్రీ యందు కోరుకుంటడం జరుగుతుంది. యవనుడు ద్వారా గోపాలి కాలయవనుడు ఉంటాడు. యవనుడి కుమారుడు ఎవరు? కాలయవనుడు. ఈ విధంగా యవనుడు మరణించిన తర్వాత ఈ దుష్టుడైనటువంటి కాలయవనుడు గోపాలి వేషంలో కంటే గోపస్త్రీ వేషంలో ఉన్నటువంటి ఒక స్త్రీ యందు రాక్షస స్త్రీని ఆడుకుంటాడు. ఆసుర స్త్రీ కాలయవనుడు. కాలయవనుడు అనేటువంటి